నాయకురాలు కానీ నాయకుడు కానీ ఒక్కడే ఉండాలి. దేర్ కెనాట్ బి సెకండ్ లీడర్షిప్. వాక్యూమ్ లేనంత వరకు ఒకరే ఉండాలి. మామ ఉన్నప్పుడు మామ ఉన్నారు, మామ నంద్యాలకు వెళ్ళినప్పుడు మామ ఉన్నాడు, అత్త ఆలగడ్డ ఉన్నప్పుడు అత్త ఉన్నారు. ఇప్పుడు అఖిల ఉంటే అఖిల ఉండదు. నా ముందు విఖ్యాత్ కొని మేమిద్దరం దాని తగ్గట్టుగానే నడిచేవాళ్ళం తప్ప ఆ క్లారిటీ అయితే మాకు సో సైన్యాన్ని నడిపిస్తున్నారు వారే అయితే. సైన్యానికి రాజు ఉండాలా, సేనాధిపతి ఉండాలా, అన్ని రకాలుగా మంత్రి ఉండాలా, అందరూ ఉండాలి కదండి. కరెక్ట్. అందులో మీరే పాత్ర పోషిస్తున్నారంటే ఏం చెప్తారు? రాజుని అడగాలి కదా, మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా? చెప్పండి రాణి గారు, రాజుగారి పాత్ర ఎక్కడ మేమైతే ఉంది? సైనికుడుగా మేము నేను మిమ్మల్ని రాణి గారు అంటున్నాను, అందుకే రాజుగారి పాత్ర చెప్పమంటున్నాను. మేము సైనికుడుగా భావించి మేము ముందుకెళ్తాం తప్ప పదవుల కోసం కోరే వాళ్ళైతే. బట్ వన్ థింగ్ అండి, నేనే కాదు, ఐ థింక్ మీరు ప్రజలను అడగాల ఈ మాట. ఎందుకంటే నాకు తెలిసి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి పార్టీ కూడా ఒప్పుకుంటుంది, మొన్న జరిగిన ఎన్నికల్లో లేదా దానికన్నా ముందు జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా ముందుకు నిలబడి మా ఫేస్ అంటే ఒకలాగా ఉంటుంది, ప్రచారము, దానికి సంబంధించిన ప్రెస్ మీట్లు, దానికి సంబంధించిన రోడ్ షోస్ ఒక పక్కన ఉంటుంది, వెనక టీం నడిపించేది ఇస్ ద మెయిన్ క్రూషియల్ టీమ్. వాళ్ళందరినీ ఒక దాటి మీదకి తీసుకొచ్చి చాలా కాంట్రవర్సీస్ మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిన్నాయి. ఫ్యామిలీ కొంతమంది దూరం అవ్వడము, వాళ్ళు వ్యతిరేకంగా మాకు ప్రచారం చేయడము, వాళ్ళు వేరే పార్టీల్లోకి వెళ్ళడము. సో ఇదంతా కవర్ చేస్తూ వాళ్ళ జనాలని క్యాడర్ ఎవరైతే ఇంటికి వస్తారో ఆ టైంలో వచ్చి ఈ ప్రాబ్లం వాళ్ళు తీసుకోపోయినారు, వీళ్ళు తీసుకోపోయినారు అనే మొత్తం మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా హ్యాండిల్ చేసిన వ్యక్తి మా హస్బెండ్. నేను విఖ్యాత్ కంప్లీట్ గా ప్రచారం మీద ఫోకస్ పెట్టాము. సో ఆ టైంలో లీడ్ చేసింది తనే. అది నేనే కాదు, నాకు తెలిసి ప్రజలు కార్యకర్తలు అందరు దగ్గరుండి చూశారు. అండ్ ఎవ్రీవన్ అందరూ ఇంక్లూడింగ్ ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకున్నట్టుగా మేము చేసామంటే దానికి కారణం తన కాంట్రిబ్యూషన్. అంటే విమెన్ జాబ్ చేయడం వేరు, బిజినెస్ చేయడం వేరు, పొలిటికల్ గా ఉండడం అనేది వేరు, సంథింగ్ డిఫరెంట్ సినారియో. నిజంగా ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చి విపరీతమైన ట్రోల్ అయిన సందర్భంలో యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ హస్బెండ్, మీరు ఎలా తనకి సపోర్ట్ చేశారంటే? మా ఆలోచనలు మీడియా ముందు చెప్పే రకంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. ఏదో మాట్లాడచ్చు కానీ రాజకీయంగా, కానీ మేము ముక్సుడుగా మాట్లాడితే మాత్రం ఎవరిని అలా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆడోళ్ళు రాయలసీమలో ఆడోళ్ళ జోలికి వెళ్ళకూడదు, అది మన ఆనివాయితీకి వస్తున్న సాంప్రదాయం. అలా వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పేసి అంటే ఎవరిని వదిలిపెట్టకూడదు. అలాంటి వాళ్ళని ఏం చేసినా కూడా మనోళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, గౌరవిస్తారు. తప్పు వాళ్ళదే, అవతల వాళ్ళదే అని చెప్పేసి అనుకుంటారు. సో అలా చేసిన వాళ్ళు అలాంటి ఆంక్షలు అనుభవిస్తారని చెప్పి భావించే ఆ ధైర్యం చేసి చేయాలి. దాని తగ్గట్టుగా మేము సమాధానం ఇస్తాము, ఇవ్వబోతాము కూడా. లేదు కాదు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు పొరపాటు. సో ఎవరిని క్షమించే పరిస్థితి ఉండదు, అలా మాట్లాడి ధైర్యం కూడా చేయకూడదు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడకూడదు, అది రాయలసీమలో ఎప్పుడు నుండో వస్తున్నాను. అబ్సల్యూట్లీ అండి, దీనికి నేను ఒప్పుకొని తీరుతాను. ఎందుకంటే గత 5-6 రోజులుగా మేము రాయలసీమలోనే ఉన్నాం యాక్చువల్గా, ఇక్కడ ఇంటర్వ్యూస్ చేస్తూ. మీరు నమ్మరు, గుర్తుపట్టి వచ్చి పలకరించిన వాళ్ళందరూ చాలా గౌరవంగా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసి చాలా గౌరవంగా పలకరించి దండం పెట్టి వెళ్ళిన వాళ్ళే తప్ప, నేను సిటీలో చూస్తూ ఉంటాను కదా, వాళ్ళ చూపు ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ మాట ఒక రకంగా ఉంటుంది, ఫోటో తీయించుకునేటప్పుడు ఇంకొక రకంగా ఉంటారు. అది ఇక్కడ రాయలసీమలో లేదు. దట్స్ అమేజింగ్ పీపుల్ రియలీ. రాయలసీమ అంటే బయట ప్రొజెక్ట్ చేసేది చాలా డిఫరెంట్ గా ప్రొజెక్ట్ చేస్తారు. రాయలసీమ అంటే చాలా కఠినంగా ఉంటారు, ఫ్యాక్షనిస్టులు, దాని గొడవలు, వెహికల్స్ లో అవి పెట్టుకొని తిరుగుతారు. బట్ దట్ ఈస్ ఆల్ దాని మూవీస్ లో ఫస్ట్ లో అలా పోర్ట్రేట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ ఇమేజ్ నుంచి బయటికి రావడానికి చాలా మంది నాయకులు ట్రై చేశారు. బికాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న సొసైటీ అట్లాంటివన్నీ యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి, ట్రోలింగ్ అనేది విమెన్ నో మ్యాటర్ వేర్ ఎక్కడైనా సరే, అమ్మాయిలు జనరల్ గా ఆడవాళ్ళ జోలికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, ఒకవేళ టార్గెట్ చేయాలనుకుంటే ఎంతో మంది మహిళలు అడ్డదిడ్డంగా చేసిన వాళ్ళు ఉన్నారు రాజకీయ పరంగా. అట్లాంటి వాళ్ళని క్షమించి ఆయన వదిలేసినారు. అదే గత ప్రభుత్వంలో మమ్మల్ని ట్రోల్ చేశారు, జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు. నా మీద ఆల్మోస్ట్ 12 to 13 కేసెస్ ఉన్నాయి, ఫర్ నో రీజన్, అన్నెసెసరీ, ఓన్లీ బికాస్ స్ట్రాంగ్ గా మనం ఎవరైతే మాట్లాడుతున్నారో ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో వాళ్ళని అణచిపెట్టాలా.
సో వీ ఆల్సో సఫర్డ్, ఇట్స్ నాట్ లైక్ వీ డి నాట్ సఫర్. అవును. ఏం సఫర్ అయినామో ఏ ఆడపిల్లకుండా ఉంటుందండి అట్లా ట్రోల్ అవుతుంటే ఇది అవుతుంది. అఫ్ కోర్స్, కాకపోతే ఇట్ డింట్ ఎఫెక్ట్ మీ. అంత నన్ను ఎఫెక్ట్ చేసి నన్ను ఇంట్లో కూర్చోబెట్టేంత ఎఫెక్ట్ అని అయితే చేయలేదు. ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. ఆబ్వియస్లీ నాకు ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్, నా బ్రదర్, మై హస్బెండ్, మై క్యాడర్, ఆల్ దీస్ పీపుల్ దే నెవర్ బాదర్డ్. మస్తుగా మాట్లాడతారు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, వై. మా తమ్ముడు అయితే నన్ను కమెంట్స్ కూడా చదవనీయడు. చదవకపోవడం మంచిది, ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసుండి పెట్టరండి కమెంట్స్. ఏదో వాళ్ళు అనుకున్నది పెడతారు తప్ప నిజం తెలుసుకుని ఎవరు కమెంట్స్ పెట్టరు. నిజం తెలిసిన వాడు కమెంట్ పెట్టడు. అంత టైం కూడా ఉండదు నిజం Exactly. తెలిసిన వాళ్ళకి. నిజం. దట్ వే మై బ్రదర్ అండ్ మై హస్బెండ్ ఆర్ వెరీ ప్రొటెక్టివ్. దే విల్ నాట్ 1% కూడా నన్ను ఏదైనా ఎఫెక్ట్ అవుతున్నాను నేను అంటే దాని పక్కకు కూడా నన్ను పోనీయరు. సో దట్ వే దే వర్ వెరీ ప్రొటెక్టివ్. సో నథింగ్ బాదర్డ్ మీ. నన్ను అంతగా ట్రోలింగ్ ఇది చేసి తను ఎప్పుడు బాదర్ అవ్వలేదు. ఎందుకు తన బాదర్ అయితే నాకు తెలిసిపోతుంది. సో హీ నెవర్ బాదర్డ్ అండ్ నేను కూడా ఎప్పుడు బాదర్ అవ్వలేదు దాని గురించి.